హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పుష్ప 2 ట్రైలర్ చూడగానే నాకైతే దిమ్మ తిరిగిపోయింది అండ్ పిచ్చిగా నచ్చేసిందని చెప్పాలి. ట్రైలర్ ఎలా ఉంది అనేది పక్కన పెడితే ఒకసారి డీప్గా 0.25 స్పీడ్లో పెట్టి చూస్తే చాలా రిఫరెన్సెస్ అండ్ డీటెయిల్స్ నాకు కనిపించాయి. ఇవి చాలా ఇంటెలిజెంట్గా ప్లేస్ చేసిన రిఫరెన్సెస్ అండ్ పుష్ప జరిగే టైం లైన్ బట్టి సుకుమార్ గారు చాలా తెలివిగా వీటిని ట్రైలర్లో పెట్టారు. చాలాసార్లు ట్రైలర్ చూశాక నాకు అర్థమైంది ఏంటంటే ఈ ట్రైలర్లో చాలా షార్ట్స్ అండ్ డీటెయిల్స్ ఉన్నాయి, కానీ స్టోరీ ఏంటి అనేది ఎక్కడ పూర్తిగా రివీల్ చేయలేదు. ఏ సీన్ ముందు రావచ్చు అండ్ ఏ సీన్ తర్వాత రావచ్చు అనేది ఏది ఈ ట్రైలర్ ద్వారా మనకి తెలియదు. అంత తెలివిగా ఈ ట్రైలర్ ని కట్ చేశారు మూవీ టీమ్. సింపుల్ గా చెప్పాలంటే సినిమాలో ఉన్న మాస్ మూమెంట్స్ అన్ని కట్ చేసి ట్రైలర్ లో పెట్టారు, బట్ స్టోరీ ఎక్కడా రివీల్ చేయలేదు. దట్స్ అ గుడ్ థింగ్ అని చెప్పొచ్చు. ఇవాళ మనం ఈ ట్రైలర్ లో ఉన్న హిడెన్ డీటెయిల్స్ అండ్ రిఫరెన్సెస్ ని క్లియర్ గా డిస్కస్ చేసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక మా ఛానల్ కి కొత్తగా వచ్చుంటే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వితౌట్ ఎనీ డిలే లెట్స్ బిగిన్ అవర్ వీడియో. ట్రైలర్ స్టార్ట్ అవడమే ఒక ఏనుగు అరవడంతో స్టార్ట్ అవుతుంది. ఈ ఏనుగు నాకు తెలిసి పుష్ప ప్లాన్ లో పార్ట్ ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే పుష్ప ప్లాన్ చేసిన ఈ షాట్ లో చూడండి, ఎలిఫెంట్ బొమ్మ కూడా ఉంది. నెక్స్ట్ షాట్ లో మనకి ఇలా ట్రక్స్ శాండిల్వుడ్ ని తీసుకెళ్తూ ఉంటాయి. అది కూడా 1-2 కాదు, ఒక 20-30 ట్రక్స్ దాకా వెళ్తూ ఉంటాయి. అండ్ ఈ షాట్ లో పుష్ప ఆ ట్రక్స్ అన్ని ఏ రూట్ లో వెళ్ళాలి అని ప్లాన్ చేయడం చూడొచ్చు. ఇది చిత్తూరు ఫారెస్ట్ మ్యాప్ అన్నమాట. ఇక్కడ నోటీస్ చేయాల్సిన విషయం ఏంటంటే ఇది గవర్నమెంట్ అఫీషియల్ ఫారెస్ట్ మ్యాప్ అండ్ ఇది పుష్ప దగ్గర ఉంది. అంటే ఇమాజిన్ చేసుకోండి పుష్పకి గవర్నమెంట్ తో కూడా ఎంత డీప్ లింక్స్ ఉన్నాయో. ఇక్కడ చూస్తే పుష్ప చిటికెన్ వేలుకి ఆ లాంగ్ నెయిల్ కూడా చూడొచ్చు. తన చేతిలో ఉన్న మార్కర్ ని అక్కడ ఉన్న ఫారెస్ట్ రూట్ లో కాకుండా రివర్ మీద పెట్టడం చూడొచ్చు. నాకు తెలిసి ఏదో అర్జెంట్ సిచ్యువేషన్ లో సరుకు డెలివర్ చేయాల్సి రావచ్చు అండ్ పుష్ప పార్ట్ 1 లో లాగానే తన బ్రెయిన్ యూస్ చేసి లారీస్ ని రోడ్డు మీద కాకుండా ఎవరికి దొరకకుండా రివర్ మీద నుంచి పంపించాలి అని ప్లాన్ చేస్తున్నాడు అనిపిస్తుంది. అండ్ ఎగ్జాక్ట్ గా అలాగే లారీస్ వేయడం మనం ఈ షాట్ లో చూడొచ్చు. అండ్ నెక్స్ట్ ఎప్పటి నుంచో రూమర్స్ వినిపిస్తున్న జగపతి బాబు గారి క్యారెక్టర్ కూడా రివీల్ చేశారు ఈ ట్రైలర్ లో. ఈయన నాకు తెలిసి సెంట్రల్ మినిస్టర్ అయి ఉండొచ్చు అనుకుంటున్నాను, ఆర్ ఏదైనా పెద్ద పదవి ఉన్న మంత్రి అయినా అయి ఉండొచ్చు. నా గెస్ ప్రకారం సిద్ధప్ప నాయుడు ఫస్ట్ పార్ట్లో ఎమ్మెల్యే కదా, ఈ పార్ట్లో మంత్రి పదవి కోసం ట్రై చేస్తూ ఉండొచ్చు. అండ్ ఆ టైంలోనే పుష్ప హెల్ప్ అడిగాడు, ఎందుకంటే పుష్పకి జనాల్లో ఉండే క్రేజ్ మామూలుగా లేదు. బట్ పుష్ప ఎందుకో అలా సపోర్ట్ ఇవ్వడానికి ఒప్పుకొని ఉండకపోవచ్చు. అండ్ ఇక్కడే వాళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. సో మేబీ సిద్ధప్ప నాయుడు జగపతి బాబు గారికి ఫోన్ చేసి పుష్ప గురించి ఇంట్రో ఇస్తున్నాడు అనిపిస్తుంది. అయితే ఈ క్యారెక్టర్ నెగిటివ్ క్యారెక్టరా ఆర్ పాజిటివ్ క్యారెక్టర్ అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇతని పేరు కూడా మనం ఇక్కడ బోర్డు మీద చూడొచ్చు. ఇతని పేరు కోగటం వీరప్రతాప్. అండ్ నెక్స్ట్ షాట్ లో మనకి పుష్ప చైల్డ్హుడ్ సీన్ ఒకటి చూపిస్తారు. సో దీన్ని బట్టి తెలుస్తుంది ఏంటంటే ఈ మూవీలో పుష్ప చైల్డ్హుడ్ ని కూడా టచ్ చేయబోతున్నారు అని. ఫస్ట్ పార్ట్ లో పుష్పకి ఉన్న ఈ వీక్నెస్ చైల్డ్హుడ్ ట్రామా నుంచే వచ్చింది. ఐఎమ్ హ్యాపీ టు సీ సెకండ్ పార్ట్ లో కూడా ఈ రిఫరెన్సెస్ ఉన్నాయి. అండ్ ఈ షాట్ చూస్తే ఇది పుష్ప గోడౌన్ అనమాట. ఇందులో మనం చాలా డబ్బులు కూడా చూడొచ్చు. ఇక్కడ మీరు గమనిస్తే ఫర్నిచర్ అండ్ సోఫాస్ లో నోట్స్ ని ఫిల్ చేస్తున్నారు ఆర్ ఫర్నిచర్ లోంచి నోట్స్ తీస్తున్నారు అనిపిస్తుంది. ఇది పుష్ప గోడౌన్ అని అంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్పాను అనుకుంటున్నారా? ఇక్కడ పుష్ప జీప్ ఉంది చూడండి. సో దీన్ని బట్టి తెలుస్తుంది ఇది పుష్ప గోడౌనే అని. అండ్ ఈ షాట్ చూసారా, ఇక్కడ కూడా మనకున్నది పుష్ప గోడౌనే. అండ్ ఇక్కడే శాండిల్వుడ్ తో పేర్చిన టవర్ లాంటిది కూడా ఉంది. ఇది ఒక ఏరియాలో పుష్ప సీక్రెట్ గా బిల్డ్ చేసుకున్న గోడౌన్స్ స్థావరం అని నేను అనుకుంటున్నాను. ఈ షాట్ చూస్తే ఇక్కడ మనకి తిరుపతిలో ఉన్న తీర్థకట్ట రోడ్ ని చూడొచ్చు. ఇక్కడ తిరుపతికి సంబంధించి చాలా డీటెయిల్స్ ఉన్నాయి. అంతేకాకుండా పుష్ప ఫొటోస్ తో ఉన్న షాప్ ని అండ్ శ్రీవల్లి నేమ్ తో ఉన్న షాప్ ని కూడా చూడొచ్చు. అంటే పుష్ప హెల్ప్ చేసి వాళ్ళ చేత షాప్స్ కూడా పెట్టించాడు అనమాట. ఇక్కడ ఒక జీప్ వెనక జనాలు పరిగెడుతూ ఉంటారు. మేబీ అక్కడికి పుష్ప వచ్చి ఉండొచ్చు ఆర్ పుష్పని అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే ఆ జీప్ వెనక జనాలు పరిగెడుతూ ఉండదు. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదో పొలిటికల్ ఫంక్షన్ జరుగుతుంది. నాకు తెలిసి ఇది ఒక పార్టీ మీటింగ్ అయి ఉంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ముందు చెప్పుకున్నట్టు రావు రమేష్ గారు ఈ మూవీలో ఎమ్మెల్యే నుంచి మినిస్టర్ అవ్వాలని చూస్తున్నారు. అండ్ ఇదే షాట్ లో మనం పుష్ప హెలికాప్టర్ కూడా చూడొచ్చు. ఇదే హెలికాప్టర్ లోంచి పుష్ప దిగడం కూడా చూపిస్తారు ఈ షాట్ లో. పుష్ప ఏదో దేవుడి మాలలో ఉన్నాడు. పుష్పతో పాటు కేశవ కూడా ఉన్నాడు ఇదే మాలలో. ఇది ఏ దేవుడి మాల అనేది నాకైతే సరిగ్గా తెలీదు. ఎవరికైనా ఐడియా ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ ఈ షాట్ చూస్తే ఇక్కడ ఇంకో హెలికాప్టర్ ల్యాండ్ అవుతుంది, కానీ అందులో పుష్ప లేడు. మీరు గమనిస్తే ఇక్కడ పుష్ప అండ్ కేశవ ఏదో పూజ చేస్తున్నారు. నాకు తెలిసి ఇక్కడే పుష్ప హెలికాప్టర్ కొనుక్కొని మీటింగ్ కి వస్తాడు అనిపిస్తుంది. మోస్ట్ ప్రాబబ్లీ ఈ మాలలో ఉండే సీన్స్ మూవీ బిగినింగ్ లో ఉంటాయి అనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకి ఒక పోర్ట్ కనిపిస్తుంది. ఇది జపాన్ లో ఉన్న పోర్ట్. జపాన్ అని ఎలా చెప్పాను అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ MOL అని ఉంది. MOL అనేది జపాన్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ షిప్పింగ్ కంపెనీ అనమాట. దీని గురించి మనం స్పెసిఫిక్గా మాట్లాడుకోవాలి. అసలు పుష్పకి జపాన్ అనేది ఫైట్ చేయాల్సిన అవసరం ఏముంది?
నా థియరీ ప్రకారం ఇక్కడ పుష్ప ఏదో పెద్ద డీల్ కోసం వచ్చాడు. అది మనం ఈ షాట్లో కూడా చూడొచ్చు. ఇక్కడ మనకి పార్ట్ 1లో చెప్పిన వయలిన్ కూడా కనిపిస్తుంది, జాగ్రత్తగా గమనించండి. అండ్ హవాల కోసం ఒక నోట్ కూడా తీసుకున్నాడు. బట్ ఏమైందో తెలీదు, ఒక గ్యాంగ్ మాత్రం ఆ నోట్ కోసం పుష్ప మీద అటాక్ చేస్తున్నారు. అందుకే అక్కడ జపాన్ వాడితో ఫైట్ చేస్తున్నాడు అనిపిస్తుంది. ఈ ఫైట్ కూడా మూవీలో హైలైట్ అయ్యే ఛాన్స్ ఉంది అనిపిస్తుంది. ఇక్కడ మీరు గమనిస్తే పుష్పకి 2 చోట్ల దెబ్బలు కూడా ఉన్నాయి. అండ్ ఇంకో షాట్లో పుష్ప నీడలో పడిపోతాడు, కానీ ఆ యాంకర్ మీద నుంచొని పైకి వస్తాడు. అండ్ కింద చూస్తే ఆ రౌడీల శవాలు కూడా ఉన్నాయి. నాకు తెలిసి ఇది ఇంటర్వెల్ అయ్యే ఛాన్స్ ఉందేమో అనిపిస్తుంది. ఇక్కడ ఇంకో స్మాల్ రిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ పుష్ప వేసుకున్న డ్రెస్ ఎగ్జాక్ట్గా పుష్ప 1లో ఉన్న డ్రెస్. ఇలా ఎందుకు ఉంది, మన సుక్కుమామ ఏం ప్లాన్ చేశాడు అనేది మనం మూవీలో చూడాలి. అండ్ ఈ షాట్ ట్రైలర్ మొత్తంలో మోస్ట్ ఇంపార్టెంట్ షాట్ అని చెప్పొచ్చు. ఈ ఒక్క షాట్ ట్రైలర్ని చూసే యాంగిల్ని మార్చేసింది. ఇక్కడ ఎవరో చాలా ఇంపార్టెంట్ పర్సన్ చనిపోయారు. ఈ డెత్ వల్ల మనకి మూవీ డైరెక్షన్ మొత్తం చేంజ్ అయిపోతుంది. ఇంతకీ ఇక్కడ చనిపోయింది ఎవరు? కొందరేమో శ్రీవల్లి అంటున్నారు, కొందరేమో పుష్ప వాళ్ళ మదర్ అంటున్నారు, కొందరేమో పుష్పాన్ని చనిపోయినట్టు ఫేక్ ఫ్యూనరల్ చేస్తున్నారు అంటున్నారు. నా గట్టి ఫీలింగ్ ఏంటంటే ఇది పుష్ప వాళ్ళ మదర్ అయి ఉండొచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ హీరోయిన్ చనిపోవడం అనేది కేజీఎఫ్లో ఆల్రెడీ మనకి చూపించారు. సుకుమార్ గారి గురించి తెలిసిందిగా అందరూ ఎక్స్పెక్ట్ చేసింది మాత్రం చేయరు, ఏదో కొత్తగానే ఉండబోతుంది. సో ఇది ఎవరు అనేది కన్ఫామ్గా చెప్పలేము. అండ్ ఇక్కడ మీరు గమనిస్తే ఇది మన రావు రమేష్ గారు. ఇక్కడ వాళ్ళ అసిస్టెంట్ని మీరు చూడొచ్చు, ఇతనే వేరే షాట్లో కూడా మనకు కనిపిస్తాడు. అండ్ ఇక్కడ మనకి మంగళం సీను అండ్ దాక్షాయిని కూడా కనిపిస్తారు. ఇంతమంది వచ్చారు అండ్ ఎర్రచందనంతో ఫ్యూనరల్ చేస్తున్నారంటే ఖచ్చితంగా ఒక మూవీలో మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఒకటి చనిపోయారు. అండ్ మనం ఈ ట్రైలర్లో షెకావత్ గురించి స్పెషల్గా మాట్లాడుకోవాలి. ఎంట్రీ అయితే మామూలుగా లేదు. మన షెకావత్ సరికి పుష్ప ఇచ్చిన ధమ్కీకి అండ్ చేసిన అవమానంకి ఫుల్గా ర్యాంపేజ్ మోడ్లో ఉన్నాడు. ఎక్కడ పడితే అక్కడ అటాక్స్ చేయడం, సరుకులు ఆపేయడం అండ్ పుష్ప మనుషులను అయితే చిత్రహింసలు పెట్టడం లాంటి పనులు చేస్తూ ఉన్నాడు. ఈ సీన్లో చూడండి, ఏకంగా పుష్ప సరుకుని కూడా పట్టుకున్నాడు అండ్ అదే ఆనందంతో డాన్స్ కూడా వేస్తున్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ లారీస్ అన్ని పడిపోతున్నాయి. ఇదంతా షెకావత్ చేసే పనే అని ఈ షార్ట్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. వీటన్నిటిని ఆపేసి ఆ శాండిల్వుడ్ అంతా హ్యాండ్ ఓవర్ చేసుకుని మంగళం సింగ్తో డీల్ కూడా సెట్ చేసుకున్నాడు. సో యదవులందరూ ఒక చోట చేరారనమాట పుష్పని చంపడం కోసం. ఇంకా ఈ షార్ట్స్ అన్ని మూవీలో పుష్ప సాంగ్ లో ఉండే సాంగ్స్ అనమాట. అండ్ ఇక్కడ పుష్ప హ్యాండ్ సింబల్ మీద అందరూ చాలా ఫోకస్ చేశారు. ఈ హ్యాండ్ సింబల్స్ మనం ఈ చేతిలో పట్టుకున్న రాడ్స్ కి కూడా చూడొచ్చు. ఇంకా ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఒక హ్యాండ్ సింబల్ ఉంది. అలా ఈ హ్యాండ్ సింబల్ అయితే ఎక్కడ పెడితే అక్కడ ఉంది. సో పుష్ప మామూలుగా బ్రాండ్ బిల్డ్ చేయలేదు అనమాట. ఇంకా జాతర సీక్వెన్స్, ఇక్కడ మనం పుష్ప అన్నయ్యని చూడొచ్చు. అండ్ ఆ వెనకాల ఉన్నోడిని ఒకసారి గుర్తుపెట్టుకోండి, వీడేవాడు. అయితే ఇక్కడ నాకు తెలిసి పుష్ప ఒక ఆచారం ప్రకారం అక్కడ డ్యాన్స్ వేస్తున్నాడు అనిపిస్తుంది. ఆ టైంలో రౌడీస్ అటాక్ చేస్తారు ఆడవేషాలు వేసుకొని. ఇక్కడ పుష్ప వాడిని ఇరక్కొట్టి వీడికి అరగుండు కొట్టిస్తాడు అండ్ చెప్పులు వేసి నడిపిస్తాడు. కానీ నాకు తెలిసి ఇక్కడ ఏదో చాలా పెద్ద ట్రాజడీ జరిగేలా అనిపిస్తుంది. ఎందుకంటే వీడి ముఖం చూడండి, వీడు అక్కడికి వచ్చిన పని అయిపోయింది అందుకే నవ్వుకుంటూ వెళ్తున్నాడు అనిపిస్తుంది. వీడు వచ్చింది కూడా పుష్ప వాళ్ళ అన్నయ్యతో, అంటే నాకు తెలిసి అక్కడ వాళ్ళ మదర్ని చంపేస్తారేమో అనిపిస్తుంది. అందుకే ఇక్కడ పుష్ప శ్రీవల్లిని పట్టుకొని ఏడుస్తున్నాడు. అండ్ మనం స్పెసిఫిక్గా ఈ సీన్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఈ సీన్ చూడగానే నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి. ఇక్కడ పుష్ప హెలికాప్టర్లో వస్తాడు ఈ డ్రెస్లో. అండ్ విలన్స్ అందరూ రెడీగా ఉన్నారు పుష్ప కోసం. అంటే ఇదొక ట్రాప్ అనమాట. ఎవరినో కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకొచ్చారు. ఇక్కడే ఎవరో అమ్మాయిని కూడా చూడొచ్చు మీరు బ్యాక్గ్రౌండ్లో. అండ్ అక్కడికి వచ్చిన పుష్పని అందరూ బాగా కొడతారు. అసలు ఈ ట్రాప్లో అవన్నీ సెట్ చేయడం ఎందుకు చెప్తా. ఇది చూసారా, వీడే వాడు. ఇది అరగుండు కొట్టించాక అండ్ ఇది జుట్టు పెరిగాక. అరగుండు కొట్టించడం వల్ల జుట్టు ఒక సైడే పెరుగుతుంది అండ్ ఒక సైడ్ పెరగదు. సో జాతర సీక్వెన్స్ అయిన తర్వాత ఆ పగతో వాడే ప్లాన్ చేసి ఎవరో పుష్పకి క్లోజ్ పర్సన్ని కిడ్నాప్ చేసి తెచ్చారు అని నాకు అనిపిస్తుంది. ఆ పర్సన్ని సేవ్ చేయడానికి పుష్ప అక్కడికి వస్తాడు. అక్కడ పుష్పని బాగా కొడతారు అండ్ చీర కూడా కట్టి వాడికి చేసినట్టు పుష్పకి కూడా చేద్దామని ట్రై చేస్తారు. మన పుష్ప గురించి తెలిసిందేగా, విశ్వరూపం చూపించి అక్కడ రేవు పెట్టేస్తాడు. నేను జాతర సీక్వెన్స్ తర్వాత ఈ సీక్వెన్స్ కోసం అయితే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఇలా బొచ్చెడు డీటెయిల్స్ ఉన్నాయి ట్రైలర్లో. ఇవైతే ప్రస్తుతానికి నాకు కనిపించిన డీటెయిల్స్. సో మీకు గనక మా వీడియో నచ్చుంటే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.